హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీకే టేల్స్. మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము మైసూర్ వెళ్ళొచ్చాము. ఆ ట్రిప్ లాంగ్ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేము 1 డే ట్రిప్పే వెళ్ళాము. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. కేఆర్పురంలో ట్రైన్ ఎక్కాము. ఎక్కిన తర్వాత ఒక 15 మినిట్స్ బాగానే వెళ్ళింది. ఆ తర్వాత మధ్యలో ఇలా స్టాప్ చేసేసారు. మేబీ సిగ్నలింగ్ ఇష్యూ అనేసి వెయిట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందని చూసాము. కానీ దాదాపు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ 45 మినిట్స్ దాకా అక్కడే ఉండింది ట్రైన్. మీరు చూసారంటే చీకటిగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా సేపట్లో బాగా పూర్తిగా తెల్లవారిపోతుంది. ఏదో గ్రౌండ్ పక్కనే ఆపారు. అక్కడికి అందరూ వాకింగ్ కూడా వచ్చేస్తున్నారు, కుక్కల్ని తీసుకొస్తున్నారు. ఇంకా మా టెన్షన్ ఏంటంటే ఇక్కడ లేట్ అయిపోయిందంటే ఇంకా మాకు ట్రిప్ అంతా లేట్ అయిపోతుంది. మేము మళ్ళీ తిరిగి అదే రోజు రిటర్న్ అయిపోవాలి. మేము 1 డే ట్రిప్ కాబట్టి బట్టలు వేరే ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళట్లేదు. ఓన్లీ కనిష్కాకి మాత్రమే ఒక 2 జతల బట్టలు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే తను చిన్నపిల్ల కదా, మార్చడానికి. అంతకుమించి మేము ఎవరైతే ఒక్క సెట్ ఆఫ్ డ్రెస్ కూడా క్యారీ చేయట్లేదు 1 డే ట్రిప్ అని. ఇక్కడ చూసారు కదా, బాగా తెల్లవారిపోయింది. అందరు వాకింగ్ కూడా వచ్చేస్తున్నారు. 40-45 మినిట్స్ ఇక్కడే ఉండిపోయింది. మరి ఇష్యూ ఏంటో తెలియలేదు, కానీ మాకైతే టెన్షన్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత పోనీలే ఈ డిస్టెన్స్ కవర్ చేసేస్తుందిలే అనుకుంటే కేఎస్ఆర్ స్టేషన్లో ఒక 20 మినిట్స్ మళ్ళీ స్టాప్ చేశారు. మొత్తం మీద మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఒక 1 అవర్ 15 మినిట్స్ లేట్గా వెళ్తుంది. అంటే మేము మైసూర్కి మేము ప్లాన్ చేసిన టైం కంటే 1.5 అవర్ లేట్గా రీచ్ అవ్వబోతున్నాము. అది తలుచుకుంటేనే ఒక పక్క టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇది ఆషాఢ మాసం కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది టెంపుల్లో. మేము ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మైసూర్ ప్యాలెస్కి వచ్చి అది కూడా చూసుకొని రిటర్న్ అయిపోవాలనుకున్నాము. కరెక్ట్గా ఉంటుంది అదైతే ప్లాన్. 2 ప్లేసెస్, ఎక్కువ ప్లేసెస్ అయితే మనం కవర్ చేయలేము. ఎందుకంటే మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలనుకుంటున్నాము. వెహికల్ ఏది బుక్ చేసుకోలేదు. సో ఓన్లీ 2 ప్లేసెస్ చాలు, మనం నెమ్మదిగా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు అని ప్లాన్ చేసాము. కానీ ఈ ట్రైన్ డిలే వల్ల మొత్తం పాడైపోయింది. మేము ఆల్మోస్ట్ మైసూర్కే 1.5 అవర్ లేట్గా రీచ్ అవ్వబోతున్నాము. ఇంకా మళ్ళీ మేము దిగిన తర్వాత స్టేషన్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టిఫిన్స్ చేసి వెళ్ళాలంటే ఇంకో 1 అవర్ లేట్ అయిపోతుంది. మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చుకున్నాము. అంటే ఇంట్లోనే చేసుకొని తీసుకొచ్చాము. నేను చపాతీ అండ్ టమాటా బజ్జీ తీసుకొచ్చాను. ఇంకా మా అమ్మ వాళ్ళైతే పులిహోర అండ్ పెరుగన్నం తీసుకొచ్చారు. సరే, ఎలాగూ లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం ఫ్రెష్ అప్ కోసం టైం వేస్ట్ చేస్తే టెంపుల్లో రష్ ఎక్కువ అయిపోతుంది అనేసి ట్రైన్ ఎలాగూ ఫ్రీగానే ఉంది. బెంగళూరు టు మైసూర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి, కాబట్టి అంత రష్ ఏమి ఉండదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చాలా ఫ్రీగా ఉంది ట్రైను. కనిష్క కూడా బాగా ఆడుకునింది. ఇంకా మేమందరం టిఫిన్స్ చేసేసి ఒక్కొక్కరుగా ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాము. కనిష్కనైతే లాస్ట్లో ఫ్రెష్ అప్ చేసి తనకు డ్రెస్ అయితే చేంజ్ చేసాము. ఇంకా ట్రైన్ దిగిన వెంటనే పరుగుల మీద వెళ్ళి టెంపుల్కి బస్ క్యాచ్ చేసి మొత్తానికి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ అంతా లేదండి. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే ఆషాఢ మాసం ఫస్ట్ వీక్ అనేసి ఫుల్ క్రౌడ్ ఉంది. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీ ట్రిప్కి వచ్చినప్పుడు కూడా మేము చాముండేశ్వరి టెంపుల్కి వచ్చాము. అప్పుడు అసలు క్యూ లైన్సే లేవు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్రౌడ్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. మేమేమనుకున్నామంటే ఓకేలే, ఒక 2-3 అవర్స్ అయినా పడుతుంది, ఎలాగూ ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటే ఈ ఇయర్ కుదిరింది, మళ్ళీ ఇప్పుడు మిస్ చేసుకుంటే అవ్వదనేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నిజంగా అండి, అసలు 4 అవర్స్ పైన పట్టింది. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారు. కనిష్కకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది వీటి మీద అంతా, అందుకే కాసేపు ఇక్కడ చూసాము. ఇంకా మేము బయట వచ్చేసరికి 4 అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కొండ మీద నుంచి దిగాలి కదా టౌన్లోకి రావాలంటే, మైసూర్ టౌన్లోకి. ఇంకా అక్కడ బస్సుల దగ్గర ఒక యుద్ధము. దర్శనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ఇంకా కిందకి దిగడానికి ఫుల్ రష్ అయిపోయింది. ఇంకా పోలీసులు అయితే క్యూ పద్ధతి పెట్టేసి కొంతమందిని బస్సు ఎక్కించారు. ఇంకా మొత్తానికి అయితే ఎక్కేసి కిందకి దిగాము. ఇంకా ప్యాలెస్ దగ్గరకు వచ్చి చూస్తే 5:30కే టికెట్ స్టాప్ చేసేసారు. మేము రీచ్ అయింది వచ్చి 5:45. ఆ తర్వాత ఇంకా అక్కడే అడిగితే 6:30కి లైట్ షో టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు. సరే, అదైనా తీసుకుందామని లైట్ షో టికెట్స్ తీసుకొని లోపలికైతే వచ్చాము.
7 to 8 వరకు ఉంటుందంట లైట్ షో. సో 6:30కి మేము టికెట్స్ తీసుకున్నాం. లోపలికైతే అలో చేశారు. ఇంకా అక్కడ సీటింగ్ వేశారు, మామూలు ప్లాస్టిక్ చైర్సే. సో అందరం కూర్చున్నాం. మేము ముందే టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఫ్రంట్ 1 or 2 లైన్స్లోనే దొరికింది ప్లేస్. కూర్చున్నాము. స్టోరీ అంతా చెప్తున్నారు అండ్ లైట్స్ కూడా షో చేస్తున్నారు. ఫస్ట్తో అయితే కొంచెం బోరింగ్గానే అనిపించిందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా ఏం లైటింగ్స్ చేంజ్ చేయలేదు. ఇంకా మనకు వెనకాల చెప్తున్న కథ కూడా ఆ ఓవర్ లౌడ్నెస్ వల్ల క్లారిటీయే లేదు, ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. అందుకే ఫస్ట్లో కొంచెం బోర్ అనిపించింది. కానీ లాస్ట్ ఒక 15 minutes అయితే లైటింగ్ అయితే నిజంగా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరదు, అంత బాగుంది లైటింగ్ కానీ అదంతా. ఫైనల్గా అయితే ఈ విధంగా ఫుల్ లైట్లు వేసి ఇలా స్టాప్ చేసేసారు. మేమైతే కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని వెంటనే బయలుదేరేసాము. ఎందుకంటే మేము నైట్ రిటర్న్ కూడా ట్రైన్ బుక్ చేసేసాము 9 o'clockకి. సో 8 o'clockకి ఇక్కడ షో అయిన వెంటనే మేము స్టేషన్కి వెళ్ళిపోయాం.